డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఫార్ములా ఈ కారు రేసుపై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ లీడర్స్. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి ముమ్మరం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఫార్ములా ఈ కారు రేసు కేసులో సీఎం రేవంత్ తనను అరెస్టు చేసే ధైర్యం చెయ్యడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రేసు కేసులో ఏం లేదని రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఇదంతా చేస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నిక కోసమే గవర్నర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. 4 రోజుల తర్వాత మరో అంశాన్ని తెరపైకి తెస్తారని చెప్పారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమన్నారు కేటీఆర్. హైదరాబాద్ లో భారీ భూ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు కేటీఆర్. 9,000 ఎకరాల పారిశ్రామిక భూములు కొల్లగొట్టే యత్నం జరుగుతోందన్నారు. పారిశ్రామిక వార్డుల్లోని భూములు కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రేవంత్ భూ కుంభకోణంపై బీజేపీ నేతలు స్పందించాలన్నారు. బీజేపీ కూడా కుంభకోణంలో భాగమని, అందుకే స్పందించడం లేదని ఆరోపించారు కేటీఆర్. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇవాళ భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కవిత. ర్యావిరాల చెరువు కబ్జాకి గురవుతుందని ఎమ్మెల్యే సబిత అనుచరులే ఈ చెరువుని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా ఏం చేస్తుందని ప్రశ్నించారు కవిత. ఎల్బీనగర్లో డంపింగ్ యార్డు తీసేస్తామని చెప్పి 2 సార్లు సుధీర్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, ఇప్పటికీ ఆ సమస్య తీరలేదని అన్నారు. ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నంలో పర్యటించారు కవిత. మహేశ్వరంకి వచ్చినాం. అనేకమైనటువంటి చెరువులు, స్టార్టింగ్ ఫ్రమ్ రావిలియాల చెరువు టు మంత్రాల చెరువు, కంప్లీట్గా అక్క సబితమ్మ గారి ఆధ్వర్యంలో వారి అనుచరులు కబ్జా చేస్తున్నా కూడా మేడం స్పందించకపోవడంతో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా చెరువులు కబ్జాకు గురైనాయి. దాని మీద హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదన్న విషయాన్ని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. ఫ్యూచర్లో ఖచ్చితంగా హైడ్రాకి డీటెయిల్స్ అన్ని ఇస్తాం. మరి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓన్లీ చిన్నోళ్ళ మీదనే పడతారా, పెద్దోళ్ళని క్వశ్చన్ చేస్తారా అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జాగృతి జనం పాటలో భాగంగా కేటీఆర్, హరీష్ బీఆర్ఎస్ లీడర్లే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు కవిత. కవిత ఆరోపణలు గులాబీ లీడర్లకు ఇబ్బందిగా మారాయి.